బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం బలహీనపడి అల్పపీడనంగా మారిందన్నారు విశాఖ వాతావరణ శాఖ అధికారి సుధావల్లి. అల్పపీడనం ప్రభావంతో కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయని అన్నారు. ఏపీలోని అన్ని పోర్టులకు 3వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందంటున్న సుధావల్లితో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. ఏర్పడిన అల్పపీడనం బలహీనపడిందని ఇప్పటికే విశాఖ వాతావరణ శాఖ అధికారులు చెప్తారు. అయితే 2 రోజులు పెట్టి ఈ వర్షాలు అయితే నిత్యం కురుస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ అల్పపీడనం బలహీనపడినప్పటికీ 2 రోజుల పాటు దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఇప్పటికే విశాఖ వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అంతా విశాఖ వాతావరణ శాఖ అధికారి మేడం గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు ఈ అల్పపీడన ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? నిన్నటి వరకు నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీద ఉన్న వెల్ మార్క్డ్ లో ప్రెషర్ ఏరియా ఈరోజు ఉదయానికి బలహీనపడి అల్పపీడనంగా మారింది. అది 8:30కి మరింత బలహీనపడింది. అందువలన ఉపరితల ఆవర్తనం మాత్రమే ప్రస్తుతానికి అక్కడ వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ అంటే పశ్చిమ మధ్య బంగాళాఖాతము నైరుతి బంగాళాఖాతం మీద ఉంది. దాని ప్రభావంతో దక్షిణ కోస్తాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు పడతాయి. ఉత్తర కోస్తాలో 1-2 చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. అంతేకాకుండా దక్షిణ కోస్తాలో నెల్లూరు జిల్లాకి హెవీ రెయిన్ఫాల్ వార్నింగ్, భారీ వర్షం పడే సూచన ఉంది. ఈ ఉపరితల ఆవర్తనం కొనసాగడం మూలాన మనకి దక్షిణ కోస్తాలో 35 నుండి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు, గస్టింగ్ టు 55 కిలోమీటర్లు వరకు వస్తాయి. అలాగే ఉత్తర కోస్తాకి 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయి. అవి అప్పుడప్పుడు గస్టింగ్ టు 65 కిలోమీటర్ల వేగంగా గస్ట్ అయ్యే అవకాశం ఉంది. అందువలన మత్స్యకారులని ఇంకొక 24 గంటలు వేటకు వెళ్ళవద్దని హెచ్చరించడమైనది. ఆ విధంగానే పోర్టుల వెంబడి 3వ నెంబరు ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. అంటే మనం అల్పపీడనం బలహీన పడినప్పటికీ ఇంకా ఈ వర్షాలు ఇంకా ఎన్ని రోజులు పడే అవకాశం ఉంది? ఇంకొక 24 గంటల పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు జల్లులు పడే అవకాశం ఉంది. నెల్లూరు జిల్లాలో మాత్రం ఒక మోస్తరుగా భారీ వర్షం పడే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాలో ఏ విధంగా ఉండబోతుంది? ఉత్తరాంధ్రలో 1-2 చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షం పడే అవకాశం ఉంది. అంటే ఈ వింటర్లో చాలా తీవ్ర ఈ వర్షాల్లో కూడా చలిగాలులు ఎక్కువగా వేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి ఏమైనా అల్పపీడన ప్రభావం అంటారా, ఎఫెక్ట్ ఏముంటుందంటారా? డిసెంబర్ నెల కొంచెం చలిగాలులు వీస్తూ ఉంటాయి. మరి ఈ సంవత్సరం అంత చలికాలం కూడా సెట్ అవ్వలేదు. కొంత టెంపరేచర్స్ పడడం మొదలవుతాయి. ఇది విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. పూర్తిగా ఈ అల్పపీడనం బలహీన పడినప్పటికీ 2 రోజుల పాటు తేలికపాటి వర్షాలు ఉంటాయని ఇప్పటికే చెప్తున్నారు. అయితే విశాఖలో మాత్రం వాతావరణం చాలా చలిగాలులు తీవ్ర స్థాయిలో వీస్తున్నాయి. దీనివల్ల ప్రజలు కూడా కొన్ని ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. అయితే గత కొన్ని రోజులుగా పడుతున్న వర్షాలకు పూర్తిగా అయితే ఈ రైతులు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి. ఎందుకంటే పండించిన పంట అంతికొచ్చిన పంట పూర్తిగా నీటపాలైందని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ అరుణ్తో నాయుడు, బిగ్ టీవీ విశాఖ నుంచి.